హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే ఛానల్. మనం ఈ వీడియోలో ఫ్రిక్షన్ గురించి తెలుసుకుందాం. అంటే ఫ్రిక్షన్ అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్, స్టాటిక్ ఫ్రిక్షన్స్ కావచ్చు, కైనెటిక్ ఫ్రిక్షన్ కావచ్చు, డైనమిక్ ఫ్రిక్షన్స్ కావచ్చు, రోలింగ్ ఫ్రిక్షన్ కావచ్చు. సో ఇలాంటి చాలా అనేది మనకి ఈ యూనిట్ 3లో మనకి చాలా ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కటి డెఫినేషన్ తో సహా మనం అది ఎలా డిరైవ్ అవుతుంది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, స్టార్ట్ ది వీడియో. Friction. See, friction definition. Friction is the resistance to movement. Typically, this is as two surfaces slide or roll over each other. ఇక్కడ ఏమంటున్నాడంటే, సపోజ్ ఇక్కడ చూడండి, ఇదొక సర్ఫేస్ అనుకుంటే, ఇదొక వన్ ఆఫ్ ది మాస్. ఇక్కడ మనము సపోజ్ సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు దీన్ని రెసిస్టెన్స్ చేసేది ఫ్రిక్షన్ అంటున్నాడు. దీన్ని వచ్చేసి డెఫినేషన్ యొక్క ఫ్రిక్షన్ యొక్క డెఫినేషన్ ఇది. ఎంతైతే మనం లోడ్ అప్లై చేస్తామో ఫోర్స్ అనేది, సో దాన్ని రెసిస్టెన్స్ తీసుకొని ఆ మాస్ యొక్క దాని యొక్క ఫోర్స్ ని రెసిస్టెన్స్ తీసుకునేది వచ్చేసి మనకి ఫ్రిక్షన్ డెఫినేషన్. నెక్స్ట్ వన్, ఆన్ రఫ్ సర్ఫేస్, ఆన్ స్మూత్ సర్ఫేస్. అంటే మనకి సర్ఫేసెస్ కూడా టూ టైప్స్ ఉంటాయి. వన్ వచ్చేసి ఫస్ట్ వన్ రఫ్ సర్ఫేస్, సెకండ్ వన్ వచ్చేసి స్మూత్ సర్ఫేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రఫ్ సర్ఫేస్ లో వచ్చేసి లార్జ్ ఇర్రెగ్యులారిటీస్, స్మూత్ లో వచ్చేసి లెస్ ఇర్రెగ్యులారిటీస్. అంటే ఇప్పుడు లార్జ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ స్మూత్ ఇర్రెగ్యులారిటీస్ ఎలా ఉంటాయంటే, సపోజ్ సర్ఫేస్ అనేది ఇలా ఉండటం, అంటే ఎత్తు తగ్గులుగా చాలా, అంటే స్మూత్ గా లేకోకుండా చాలా రఫ్ గా ఉండేదాన్ని రఫ్. సో ఇది వచ్చేసి రఫ్ సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్, లార్జ్ ఇర్రెగ్యులారిటీస్. నెక్స్ట్ వన్ స్మూత్ లో వచ్చేసి లెస్ ఇర్రెగ్యులారిటీస్, అంటే ఇలా ఉండటం. నెక్స్ట్ వన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ మోర్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ లెస్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది, ఎందుకంటే మనము లార్జ్ ఇర్రెగ్యులారిటీస్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లెస్ ఇర్రెగ్యులారిటీస్, అంటే ఫ్రిక్షన్ ఆల్సో లెస్. నెక్స్ట్ పాయింట్, మోర్ ఫోర్స్ అప్లైడ్, లెస్ ఫోర్స్ అప్లైడ్. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఇది ఒక మాస్ అనుకుంటే, ఇప్పుడు మనం ఫోర్స్ కూడా ఎక్కువ అప్లై చేయాలి. ఓకే, మోర్ ఫోర్స్ అనేది అప్లై చేయాలి. దేనిలో? ఆన్ రఫ్ సర్ఫేస్ లో. స్మూత్ సర్ఫేస్ లో వచ్చేసి జస్ట్ ఓన్లీ మినిమం ఫోర్స్ అనేది మనం అప్లై చేస్తే చాలు, దాన్నే లెస్ అప్లై ఫోర్స్ అంటాం. నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్. టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ లో స్టాటిక్ ఫ్రిక్షన్ 1, కైనెటిక్ ఫ్రిక్షన్ 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏమంటే, స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఏ ఫోర్స్ దట్ కీప్స్ అన్ ఆబ్జెక్ట్ అట్ రెస్ట్ పొజిషన్. సో ఇప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ లో వచ్చేసి మనకి దాని యొక్క బాడీ అనేది రెస్ట్ పొజిషన్ లో ఉంటుంది. సమ్ లోడ్ అప్లై చేసినా కూడా ఆ బాడీ అనేది రెస్ట్ పొజిషన్ లో ఉండేది వచ్చేసి స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. నెక్స్ట్ వన్ కైనెటిక్ ఫ్రిక్షన్. కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ ఫోర్స్ దట్ యాక్ట్స్ బిట్వీన్ మూవింగ్ సర్ఫేస్. ఇప్పుడు చూసుకుంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదొక సర్ఫేస్, ఇదొక వన్ ఆఫ్ ది బాడీ, ఫోర్స్ ఆర్ అప్లైడ్ హియర్ ఆపోజిట్ టు ఫ్రిక్షన్. సో ఇప్పుడు మనం లోడ్ అప్లై చేసినా కూడా బాడీ అనేది రెస్ట్ పొజిషన్ లో ఉంటేనే దీన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. అదే సపోజ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు బాడీ అనేది మూవ్ అయిందంటే దాన్ని వచ్చేసి కైనెటిక్ ఫ్రిక్షన్ అంటారు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇమేజ్ లో చూడండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు స్టాటిక్ ఫ్రిక్షన్, అంటే బాడీ వచ్చేసి ఆబ్జెక్ట్ కానీ బాడీ కానీ రెస్ట్ పొజిషన్ లో ఉంది. సో ఆ తర్వాత లిమిటింగ్ ఫ్రిక్షన్ ఇంకా ముందు వస్తుంది. సో దాని గురించి నెక్స్ట్ తెలుసుకుందాం. కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే బాడీ అనేది మోషన్ లో ఉంది, సో దాన్ని కైనెటిక్ ఫ్రిక్షన్ అంటారు. నెక్స్ట్ వన్ స్లైడింగ్ ఫ్రిక్షన్ మీన్స్ we can define sliding friction as the resistance created by any two objects when sliding against each other. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, లిమిటింగ్ ఫ్రిక్షన్, ది ఫ్రిక్షన్ విచ్ ఈస్ generated between the two
static surface that come in contact with each other. సో ఇక్కడ చూడండి స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే నథింగ్ బట్ సో ఇలాగ ఉండడం, ఇదొక మాస్. సో ఇలా ఉండేదాన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. నెక్స్ట్ వన్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఇక్కడ చూడండి జస్ట్ బాడీ అనేది రెడీగా ఉంది మూవ్ అవ్వడానికి. సో ఆ పాయింట్ నే మనము లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఇక్కడ చూడొచ్చు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు స్టాటిక్ ఫ్రిక్షన్ అన్నాం, అంటే బాడీ అనేది రెస్ట్ పొజిషన్ లో ఉంది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి వచ్చేసి కైనెటిక్ ఫ్రిక్షన్ అంటున్నాం, ఎందుకు బాడీ అనేది మోషన్ లో ఉంది. సో స్టాటిక్ ఫ్రిక్షన్, కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే బాడీ ఎప్పుడైతే మోషన్ లోకి వెళ్తుందో దాన్ని లిమిటింగ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ వన్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆర్ ఫ్రిక్షన్ ఫోర్సెస్. The force generated by two surfaces that contact and slide against each other. ఇక్కడ చూడండి W equal to weight of the body, F equal to frictional force, N equal to normal force, P equal to force applied to the body, R equal to resultant force between end and F forces, theta equal to angle of friction. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి సపోజ్ ఇదొక బాడీ అనుకుంటే, ఇదొక మాస్, ఇదొక కాంటాక్ట్ సర్ఫేస్. సో ఇప్పుడు ఇక్కడ లోడ్ అనేది అప్లై చేస్తాం, దీన్నే పి అంటాం. ఆపోజిట్ టు రెసిస్టెన్స్ కాబట్టి దీన్ని ఎఫ్ అంటాం, ఈ ఫ్రిక్షన్. సో ఇప్పుడు మనకి ఎన్ని వాల్యూ ఎఫ్ తెలుసు, మనకి నెక్స్ట్ పి తెలుసు. నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి డౌన్ వర్డ్ కి వచ్చేది సెల్ఫ్ వెయిట్ డబ్ల్యూ, వెయిట్ ఆఫ్ ది బాడీ. సో ఇక్కడ నుంచి అప్వర్డ్ కి వెళ్ళేది నార్మల్ ఫోర్స్ ఎన్ అంటాం, ఎన్ వచ్చేసి నార్మల్ ఫోర్స్. సో ఇప్పుడు మనకి ఇంకేం కావాలి, రిజల్టెంట్ అంటే సపోజ్ ఇప్పుడు చూడండి ఇలాగే లోడ్ అనేది ఇలా యాక్ట్ అయినప్పుడు టూ కాంపోనెంట్స్ గా డివైడ్ అయిపోతాయి. సో టూ కాంపోనెంట్స్ గా డివైడ్ అయినప్పుడు ఇది వచ్చేసి జస్ట్ ఎఫ్, ఇది ఎఫ్ కాస్ థీటా, ఇది ఎఫ్ సైన్ థీటా అంటాం. అంటే ఇప్పుడు చూడండి ఈ ఎఫ్ కాస్ థీటా, ఎఫ్ సైన్ థీటా, దీనికి మధ్యలో ఉండేది మనకి రిజల్టెంట్ అంటాం, ఆర్. ఓకే, నెక్స్ట్ వన్ థీటా ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఈ రిజల్టెంట్ కి అండ్ ఈ ఎఫ్ సైన్ థీటా, ఈ వర్టికల్ కాంపోనెంట్ కి ఈ రిజల్టెంట్ కి మిడిల్ లో ది బిట్వీన్ ఆర్ అండ్ ఎఫ్ సైన్ థీటా ఈక్వల్ టు థీటా. సో ఆర్ కి ఎఫ్ కి మిడిల్ లో ఉండేది వచ్చేసి బిట్వీన్ సెంటర్ లో ఉండేది వచ్చేసి థీటా అంటాం, యాంగిల్. నెక్స్ట్ వన్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ మీన్స్ ఇక్కడ చూడండి యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ థీటా. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ వచ్చేసి ది యాంగిల్ బిట్వీన్ నార్మల్ రియాక్షన్ అండ్ రిజల్టెంట్ ఫోర్స్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇక్కడ ఏమంటారు చూడండి, నార్మల్ ఫోర్స్ ఇది, నెక్స్ట్ రిజల్టెంట్ ఫోర్స్ బిట్వీన్, దాన్ని యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. నెక్స్ట్ వన్ ది యాంగిల్ బిట్వీన్ నార్మల్ రియాక్షన్ అండ్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఈస్ కాల్డ్ రిజల్టెంట్ ఆఫ్ ఫోర్స్, ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. యాక్చువల్ గా మనకి రిజల్టెంట్ యొక్క ఫార్ములా వచ్చేసి రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఇంటూ ఎన్ కాస్ థీటా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నాము, రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఎక్కడ ఎఫ్ కి ఎన్ కి మధ్యలో. సో ఇప్పుడు వచ్చేసి దీని యొక్క యాంగిల్ ఎంత, 90 degrees, కాస్ 90 ఈక్వల్ టు 0. సో ఈ వాల్యూ మొత్తం మనకి 0 అయిపోతుంది కాబట్టి ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అనేసి మనం ఇలా తీసుకుంటాం. సో నెక్స్ట్ వన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ యొక్క సింబల్ వచ్చేసి మ్యూ అంటాం. మ్యూ మీన్స్ ఇట్ ఈస్ రేషియో ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ ఫోర్స్ అండ్ నార్మల్ రియాక్షన్ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ వన్ యాంగిల్ ఆఫ్ రిపోజ్ means the angle that the plane of contact between two bodies makes with the horizontal when the upper body is just on the point of the sliding. సపోజ్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిపోజ్ అనేది ఎక్కడ ఉంటుందంటే, సపోజ్ ఇది ఒక సర్ఫేస్ అనుకుంటే ఇంక్లైనెడ్, సపోజ్ ఇక్కడ ఒక బాడీ అనుకుంటే, సో ఈ యొక్క యాంగిల్ నే యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటాం. ఆల్ఫా కావచ్చు, టీటా కావచ్చు, ఎనీథింగ్. సో దీన్ని వచ్చేసి యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటాం.
Okay, thank you for watching. Please do subscribe.